Here is the non-spoiler review of the film Trigger Warning, హాలీవుడ్ తెలుగు డబ్డ్ మూవీ. ఇంకా ఈ మూవీ హాలీవుడ్ మూవీ తెలుగులో డబ్ చేశారు. ఈ మూవీ జూన్ 21 జూన్ 2024 రిలీజ్ అయింది. నాకు ఈ సినిమా రిలీజ్ అయిందనే విషయం ఈరోజు తెలిసింది కాబట్టి చూడడం జరిగింది. నాకు ఎలా అనిపించిందని తెలుసుకునే లోపు మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంక ఈ మూవీ అయితే నాకు నచ్చలేదు భయ్య. అసలే రొటీన్ స్టోరీ, దానికి తోడు ట్రీట్మెంట్ చాలా దారుణంగా ఉంది. ఇంకా 1 hour 46 minutes ఉంది రన్ టైమ్. అందులో టైటిల్స్ పోగా క్లైమాక్స్లో 1 hour 39 minutes 1 hour 40 minutes వస్తుంది. అసలు బోర్ కొట్టింది నాకైతే. తండ్రి చనిపోతాడు, కానీ అనుమానాస్పదంగా చనిపోయాడని అనుకుంటారు. కావాలని చనిపోయేలా చేశారు. ఆ ఆత్మ మామూలుగానే హత్య చేశారని అనుకుంటుంది కూతురు. ఇంకా కూతురు అసలు చంపిన వాళ్ళు ఎవరు కనుక్కుందా లేదా, నిజంగా అది ఆత్మహత్య అని ఇదే కదా. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ రొటీన్ స్టోరీ, మళ్ళీ దానికి తోడు చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది. స్లోగా వెళ్ళినా పర్లేదు, ఆ టేకింగ్ కూడా చాలా బోరింగ్గా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే నిద్ర వచ్చేస్తుంది మనకి. చూసి స్టోరీస్ని మనకి చాలా చిరాకు వచ్చేస్తుంది. చూసి ఒకే రకమైన స్టోరీని చూసి మనకు బోర్ కొడుతుంది. నాకైతే అసలు నచ్చలేదు. మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ కూడా బాగా చేసింది. ఇది నెట్ఫ్లిక్స్లో చాలా లాంగ్వేజెస్లో రిలీజ్ అయినట్టుంది, తెలుగులో కూడా రిలీజ్ అయింది ఇది. ఇంకంతేనండి. ఈ సినిమాకి రేటింగ్ కూడా ఇవ్వాలనుకోవట్లేదు నేను, అంటే 0/5 కింద అనుకోండి. ఇంకంతేనండి ఈ రివ్యూ. మీరు కనుక ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీకు కూడా ఎలాగ అనిపించిందో నాకు అనిపించినట్టే అనేది దయచేసి కామెంట్ చేయండి. ఇంకా నేనైతే వార్నింగ్ ఇస్తాను, ఈ ట్రిగ్గర్ వార్నింగ్ అనే సినిమా చూడద్దు. ఇక అంతేనండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.